మీద ఎంక్వైరీ కమిషన్ని మొత్తం రద్దు చేయాలి, తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళండి కాక. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది, అట్టెట్లయితారా నాయన, ఒకవేళ ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంటే దాన్ని ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత దాన్ని నిరూపించుకో, నువ్వు కాదని చెప్పేసి నువ్వు చట్టసభల్లో అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీని మాట్లాడేసి ఇది కాదు ఇదని చెప్పు నువ్వు కావాలంటే, కానీ అట్లా రద్దు చేయడానికి కుదరదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. అంటే కాగా మాట్లాడేది ఎట్లుంటుందంటే, ఇక్కడ ఎక్కడైనా పెద్ద మనిషి మాట్లాడుతున్నందుకు పెద్ద మనిషి వస్తే ఆ పెద్ద మనిషి ఎందుకు వేయాలి, మన ఈ విచారణ ఎందుకు వేయాలంటుండు. అంటే నిజంగా ఒకవేళ ఇప్పుడు నువ్వు దొంగ కాకపోయిన అప్పుడు మరి విచారణకు వస్తే ఏమవుతుంది, దొంగది కాదు దొడ్లకు రాదని చెప్పేసి మళ్ళీ అంటాడు కదా. అట్లనే ఉన్నది పరిస్థితి, కేసీఆర్ పరిస్థితి ఏంటంటే, నేను విచారణకు ఎందుకు విచారణ ఎదుర్కోవాలి, తర్వాత అట్లా కమిషన్కు అర్హత లేదు, ఈ రకరకాలుగా డైలాగులు కొడితే ఈ డైలాగులను బంద్ చేయని చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్పింది. ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. ఇక ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. దానికి సంబంధించి అంటే అక్కడ ఎమర్జెన్సీని కూడా ప్రస్తావించిండ్రు, తర్వాత నీట్ పరీక్ష పైన, తర్వాత అవకతవకలపైన కూడా మాట్లాడినరు. అయితే ఏది ఏమైనప్పటికీ అంటే ప్రభుత్వాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడం అందులో భాగంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ బుల్లెట్ రైడ్లు కానీ, తర్వాత వందే భారత్ కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో భారతదేశం దూసుకు వెళ్తుంది అనేటువంటి మాటను అక్కడ ద్రౌపది ప్రసంగంలో కనిపించింది, ద్రౌపది ముర్ము ప్రసంగంలో. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, నువ్వు 61 మందిని ఇక్కడ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ తీసుకుపోయి లోపల కలుపుకున్నప్పుడు, నీ పార్టీలో కలుపుకున్నప్పుడు, ఆగమాగం చేసినప్పుడు, మొత్తం ప్రజాస్వామ్య విలువలనే తుంగలో దక్కినప్పుడు నీకు గుర్తుకు రాలేదా, ఇప్పుడు మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటా ఉన్నాడు. 100% అది కరెక్ట్. ఎందుకంటే గతంలో కేసీఆర్ మాట్లాడండి, ఎవరి దగ్గర ఉంటే బయట పంపి నేను వెతుకుతున్నా, మొన్న కూడా అదే వెతికినా, కేసీఆర్ మాట్లాడిండు, ఏది పార్టీ మారితే తప్పేముందండి, చేర్చుకుంటే తప్పేముంటుంది, ఒకవేళ మీరు ఉంటే ఆ ప్లేస్లో ఉంటే మీరు కూడా చేర్చుకోరా అనే మాట మాట్లాడిండు విలేకరులతోటి. విలేకరులు అడిగినరు, అరే అట్లా పార్టీ ఫిరాయింపులు మీరు ఎట్లా ప్రోత్సహిస్తారని చెప్పేసి అడిగితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మాటలు మాట్లాడిండు. అంటే కాంగ్రెస్ పార్టీని, అటు తెలుగుదేశం పార్టీని, రకరకాలుగా అందరినీ మొత్తం పార్టీలే విలీనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు మాట్లాడండి. పార్టీలు చేర్చుకుంటే తప్పేముందండి, అభివృద్ధి కోసం వస్తారు, రకరకాలుగా ఇవన్నీ కూడా పనులు చేసుకుంటారు, దాంట్లో తప్పేముంటుంది అని చెప్పేసి అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు, అరే పార్టీ ఫిరాయింపులు చేస్తారా, ఇట్లా లంగకథలు పడతారా, ఒక పార్టీలో పుట్టినోడు ఇంకో పార్టీలో పోతాడా, ఇట్లా అని మళ్ళీ డైలాగులు కొట్టిండు. ఆయన మాటలే డైరెక్ట్ డైలాగులు రకరకాలుగా మాట్లాడి ఇప్పుడేమంటుండు మళ్ళీ, ఇట్లా పార్టీ ఫిరాయింపులు, తర్వాత మేము కోర్టుకి వెళ్ళేసి మేము పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళని మొత్తం కూడా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతాము, ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించాలి ఇట్లా అని చెప్పేసి ఈ డైలాగులను కొడతా ఉన్నాడు. కాబట్టి 61 మందిని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను నువ్వు అనవసరంగా, అన్యాయంగా, అక్రమంగా జైన్ చేసుకున్నప్పుడు నీకు కనిపించలేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ చేసిన పదే అది కదా, నువ్వు వేసిన బాటలోనే ఇప్పుడు నడుస్తూ ఉంది కార్యక్రమం. కాబట్టి లంగకథలు బంద్ చేయని చెప్పేసి కొంతమంది పబ్లిక్ కూడా అంటున్నారు. ఇక చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. తర్వాత భారత్ ఇంగ్లాండ్ పైన గెలిచింది సెమీఫైనల్లో, ఇప్పుడు ఫైనల్కి చేరుకుంది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. నీటి దోషులను శిక్షిస్తాం, హై లెవెల్ ఎంక్వైరీ జరుగుతున్నది అని చెప్పేసి రాష్ట్రపతి ముర్ము అంటా ఉన్నారు. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం, అది రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి, అగ్రి డిఫెన్స్ సెక్టార్ మరింత బలోపేతం చేస్తాం, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఆర్థికంగా ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆర్థిక వ్యవస్థ పరంగా 2014లో ప్రపంచంలో ఇండియా 11వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 5వ ప్లేస్కి వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, అగ్రికల్చర్ సెక్టార్కు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నది. ప్రతి రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు దిశగా వేగంగా ముందుకెళ్తున్నది. ఉభయ సభల్లో ప్రతి అంశంపై చర్చ జరగాలి, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి, అటు లోక్సభ రాజ్యసభను ఉద్దేశించి ఆమె చేసినటువంటి ప్రసంగాన్ని మనం చూసుకోవచ్చు. ఎదుడిగో ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంది, విచారణ నిలిపివేస్తూ స్టే ఇవ్వలేమని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. పవర్ కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు ఇక పిటిషన్కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ విచారణ చేస్తామని చెప్పేసి కూడా వెల్లడించింది హైకోర్టు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది.
కమిషన్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంక్వైరీ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ఇక జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్కు నంబరు కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తగా నంబర్ కేటాయింపు అంశంపై కోర్టు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ స్పందిస్తూ ఎంక్వైరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటి, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చాక దాన్ని ప్రభుత్వం అసెంబ్లీలోనే పెడుతుంది, అప్పుడు ఆ నివేదికపై అసెంబ్లీలోనే చర్చ చేయొచ్చు కదా అని పిటిషనర్ను ప్రశ్నించింది. దీనిపై కేసీఆర్ తరఫు లాయర్ స్పందిస్తూ అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే మేము ప్రశ్నిస్తున్నాం. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే అసమగ్ర వివరాలు సేకరించి తప్పు జరిగిపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేమవుతారు నాయన, విచారించని తప్పేముంటుంది అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. తీసుకుపోయి మొత్తం చెంపవికలు గుంజినట్టు చేసింది ఓ పని, అంత పని అయింది కాకకు. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ అక్రమాలు జరగకపోతే ఏది ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి అక్కడ కొనుగోలుకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ యాదాద్రి తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కానీ ఒకవేళ ఏం అక్రమాలు జరగకపోతే అంత అద్భుతంగా జరిగి ఉంటే నువ్వు ఎంక్వైరీ కమిషన్ ముందు చెప్పొచ్చు, లేకపోతే మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో ఎంక్వైరీ కమిషన్ మొత్తం లైవ్లో పెట్టి చెప్పొచ్చు. నిన్న ముఖ్యమంత్రి అంటున్నారు లైవ్లో కూర్చోరాదు మీ అందరు రీ లైవ్లో పెట్టేసి ఆ మనిషితో చెప్పిరని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి చెప్పొచ్చు, కానీ నిజంగా ఒకవేళ నీది అద్భుతమే అయి ఉంటే నువ్వే వచ్చి చెప్పదు. కానీ అంతా కూడా కథ అంతా కూడా బయట పడుతున్నది. తర్వాత వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మొత్తం జేబులు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి నేను ఎంక్వైరీకి రాను అంటున్నాడు కాక, గాడికి వచ్చింది అన్నట్టు లెక్క. కేసీఆర్ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప, 61 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా, ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే ఊరుకుంటామా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్, బీఆర్ఎస్కు ఓట్లు వేయకపోవడం ప్రజలు తప్పన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇక చూసుకో, ఇక కేటీఆర్ వచ్చి మాట్లాడే అది ప్రజలు తప్పు చేసిండ్రా అంటుండు. ఏం తప్పు చేసినట్ట, బీఆర్ఎస్కి ఓటు వేయకపోవడం తర్వాత తప్పు చేసినట్ట, వాళ్ళ అహంకారానికి ఓటు వేయకపోవడం, వాళ్ళ దాని ఏమంటారు ఇంకా చెప్పాలంటే చాలా మాటలు వస్తున్నాయి కానీ వాటన్నిటికీ ఓటు వేయకపోవడం ప్రజలు చేసిన తప్పంట. ఆయన మంచినే సుఖమైన పాలన చేసిండు కానీ ప్రజలే తప్పు చేసిండ్రు అంటున్నాడు. ఇటువంటి డైలాగులు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంది, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పేసి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ వచ్చి మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మొత్తం పడగొడతాం, పీకేస్తామంటే పీకెట్లయితారు నాయన, మీ పార్టీని పీకేస్తామని చెప్పేసి రెడీ అయిపోతుంది కార్యక్రమం. అర్థమైందా లెక్క? పార్టీ ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్. అవును, 100% కేసీఆరే వేసిండు. ఎందుకంటే గతంలో అక్కడ కాంగ్రెస్ ఎల్పీని తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొత్తం కూడా విలీనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు జరగదా అంటే అట్లా చెయ్యమని మనం అనట్లేదు, మనం నిజంగా కూడా దాన్ని సమర్థించట్లేదు. పార్టీ ఫిరాయింపులు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే నువ్వు చేసినావు కాబట్టి నువ్వు మళ్ళీ పడగొడతాం పీకేస్తామంటే మరి పీకుడేంద్ర నాయన, నీ పనే కథం చేస్తామని చెప్పేసి చేస్తా ఉన్నారు, కథ నడుస్తుంది. బీఆర్ఎస్కు ఓట్లు వేయకపోవడం ప్రజలు తప్పన్నట్లు మాట్లాడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించిన ఆయనకు కనువిప్పు కలగలేదు. జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించే విద్యుత్ కమిషన్ వేసినాం. జగదీష్ రెడ్డి అయినా కదా ఏడా అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు, ఒకవేళ నీకు అవకతవకలు జరిగినాయి అట్లా అని అంటుంటే అవకతవకలు జరిగితే కమిషన్ వేయండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి, జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని అన్నాడు. వేసింది అదే. మళ్ళీ జగదీష్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు, మా సార్ను గట్ల వేస్తారా, మా సార్ను కమిషన్ మీద ఎందుకు వేస్తారా అని చెప్పేసి జగదీష్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎట్లున్నది కథ. ఇక వివరణ ఇవ్వాలని అడిగినందుకు కమిషనే తప్పుపడతారా? సత్యహరిశ్చంద్రులే అయితే నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా, నిజంగా నువ్వు సుఖమైనవి అయితే మాట్లాడొచ్చు కదా వచ్చి అని అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రానికి నిధుల కోసం ప్రధానమంత్రిని కలుస్తాం, పాలనలో జీవన్ రెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం, కేబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదు, పిసిసి కొత్త చీఫ్పై ఖర్గేతో మాట్లాడినట్లు వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద కేసీఆర్ చేస్తే ఒప్పెట్లయితుంది, మేము చేస్తే తప్పెట్లయితుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్లు కేసీఆర్ తీరు ఉందని, ఆ విషయంలో ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా,
గతంలో 61 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను ఆయన బీఆర్ఎస్లోకి తీసుకున్నది వాస్తవం కాదా? చేసిన తప్పులను క్షమించాలని తొలుత అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్ ముక్కు 3 ఇంచులు అరిగేదాకా నీళ్ళకి రాలండి. 3 ఇంచులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా చేస్తారు కథ. 3 ఇంచులు ముక్కు అరిగేదాకా రాస్తే ఉంటుంది అది. ముక్కు 3 ఇంచులు అరిగేదాకా నీళ్ళకి రాయాలన్నట అని వ్యాఖ్యానించారు. 100 రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించదంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నారని, వాస్తవం అన్నారు వాళ్ళు. దానికి బీజేపీ వంత పాడిందని మండిపడ్డారని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు ఇక్కడ. 100%. ఎందుకంటే పార్టీ మొత్తం కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, పేలిపోతుంది అటు ఇట్లా అని చెప్పేసి డైలాగులు కొట్టిండ్రు. కూలిపోడు పేలిపోడు ఏంద్రబాయ్, నిన్నే కథం చేసి పడేస్తాను, ఈ పార్టీనే కథం చేసి పడేస్తే అయిపోతుంది అని చెప్పేసి గుంజుతా ఉన్నారు. లెక్క గుంజుతా ఉన్నారు కదా, వాళ్ళే వస్తా అంటున్నారు. టచ్లో ఉన్నారు, మనతో కూడా టచ్లో ఉన్నారు కొంతమంది. కక్ష సాధింపులు ఉండవు, రాష్ట్ర అభివృద్ధే నా లక్ష్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అహంకారం వల్లే కేసీఆర్ ఓడిపోయిండు, హరీష్ ట్రాప్లో పడకుండా ఆయన అసెంబ్లీకి రావాలి. డ్రగ్ చెకింగ్ కోసం సిగ్నల్ వద్ద పోలీస్ డాగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి మాట్లాడినట్టు చూసుకోవచ్చు. ఇక పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర నేతలతో హైకమాండ్ చర్చలు జరుపుతుంది. పార్టీ ఫిరాయింపులతో హుటాహుటిన ఢిల్లీకి బట్టి పార్టీ పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి బట్టి. ఇక కేసీ వేణుగోపాల్, దీపాదాస్ తో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ అవుతున్నారు. సీఎం వరంగల్ టూర్ వాళ్ళ రద్దు చేసుకున్నారంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద పీసీసీ చీఫ్కి సంబంధించి కానీ తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ అంటే ఏఐసిసి నాయకత్వంతో ఇవాళ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఫైనల్లోకి ఇండియా T20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్కి చేరుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 68 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 57 పరుగులు చేసిండు. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో మెరుపులతో తొలుత ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. చేజింగ్లో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది, ఓడిపోయింది. ఇక కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసిండు, 19 పరుగులు ఇచ్చిండు. అక్షయ్ పటేల్ 3 వికెట్లు తీసిండు, 23 పరుగులు తీసిండు. చెరో 3 వికెట్లతో ఇండియాను గెలిపించారు. శనివారం జరిగే ఫైనల్లో ఇండియా సౌత్ ఆఫ్రికాతో తలబడనుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గతంలో లాస్ట్ జరిగినటువంటి అంటే ఇంతకుముందు జరిగినటువంటి T20 వరల్డ్ కప్కి సంబంధించి అప్పుడు ఇంగ్లాండ్ భారత్ ఓడించింది. ఇప్పుడు ఇండియా అక్కడ ఇంగ్లాండ్ ఓడించింది. అసలు యాక్చువల్గా ఏది క్రికెట్ పుట్టింది ఎక్కడ పుట్టింది అంటే ఇంగ్లాండ్లోనే పుట్టింది. అయితే పుట్టిన గడ్డనే ఖతం చేసి పడేసింది ఇండియా. ఇప్పుడు మనం గెలిచినాం, కాకపోతే ఫైనల్ ఏం చేస్తారనేది చూడాలి. చాలాసార్లు ఫైనల్ దాకా పోతున్నాం, ఆగుతున్నది లెక్క. మరి ఫైనల్ ఏమవుతుందనేది చూడాలి సౌత్ ఆఫ్రికా తోటి. ఇక నీట్ పేపర్ లీక్ కేసులో 2 అరెస్ట్. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సిబిఐ గురువారం 2 అరెస్ట్ చేసింది. వీరిని పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే స్టూడెంట్లను కారులో తరలించి ఓ స్కూల్లో పేపర్ను పట్టించినట్లు గుర్తించిండ్రట. చూసుకో, వాళ్ళ పిల్లగాళ్ళని తీసుకుపోయి వాళ్ళ రూమ్లో పెట్టి కుర్చీలు వేసేసి వాళ్ళకి వేసి ఇగో A1 B2 3 ఇట్లా అని చెప్పేసి వాళ్ళకు బట్టి పట్టించేసిరట. ఒక రోజు ముందే బట్టి పట్టించేసి తీసుకొచ్చి వాడు వేస్తే 100కు 100 మార్కులు 100%. ఇట్లా 69 మందికి 63 మందికి 66 మందికి వచ్చినాయి. దీంతో ఇదేంద్ర నాయన అట్టెట్లు వస్తాయి. అసలు యాక్చువల్గా ఒకరి దగ్గరికి రావడమే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఒకటే సెంటర్లో 6గురికి మొత్తం 100కు 100 మార్కులు. ఇదేందని చెప్పేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసిండ్రు. అన్నీ బయటపడుతున్నాయి. పైసలకు అమ్మేసిండ్రంట కథ. అయ్యో ఇక్కడ కాక కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి పక్కా ఆధారాలతో విచారణకు పిలుస్తున్న జ్యుడిషియల్ కమిషన్లు అన్నీ మంచిగా చుట్టుకుంటున్నాయి. ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ ఒక సైడ్ నడుస్తున్నది, ఇక్కడ కాళేశ్వరం ఎంక్వైరీ ఇంకో సైడ్ నడుస్తున్నది, ఇక్కడ కరెంట్ ఎంక్వైరీ ఇంకో సైడ్ నడుస్తున్నది. ఇక ఆగమాగం అవుతున్నాడు కాక ఇంకా చాలా నడుస్తూ ఉన్నాయి. గొర్రెలది స్కాము అదో సైడ్ నడుస్తున్నది. అన్నీ అష్టదిగ్బంధనం జరుగుతుంది కాకకు అవుతుంటే ఏం చేయాలనో అర్థం అవుతలేదు. అర్థం కాక ఇట్లా కమిషన్లు వద్దు అదొద్దు ఇదొద్దు అని చెప్పేసి డైలాగులు కొడుతున్నాడు. నడవదు లెక్క. ఇక పక్క ఆధారాలతో విచారణకు పిలుస్తున్న జ్యుడిషియల్ కమిషన్లు. ఇప్పటికే పవర్ కమిషన్ 2 సార్లు నోటీసులు. ఇక త్వరలోనే కాళేశ్వరం కమిషన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ని రోజులు ఏ విచారణకైనా సిద్ధమన్న గులాబీ బాస్ ఇప్పుడేమో పవర్ కమిషన్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. గట్లయింది కథ. ఇక సీతారామ ట్రయల్ రన్ సక్సెస్.
ఫేజ్ 1 పంప్ హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ చేసిన ఆఫీసర్లు ఆగస్టులో సాగునీరు విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నారు. ఇక మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పినటువంటి మాటను చూసుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో దాదాపు 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇక కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో నిర్మించిన సీతారామ ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 పంప్ హౌస్ గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ప్రాజెక్టు ముఖ్య సలహాదారు పెంటారెడ్డి స్విచ్ ఆన్ చేశారు. ఇక ఈ సందర్భంగా గోదావరి నీళ్లకు మంత్రి నమస్కరించారు. తర్వాత మాట్లాడుతూ ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. నిన్న ట్రయల్ రన్ సందర్భంగా అనంతరం గోదావరి జలాలను నమస్కరిస్తున్న మంత్రి తుమ్మల అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ట్రయల్ రన్ సక్సెస్ అయిపోయింది, నీళ్ళు వస్తాయంటే ఇంకా ఈసారి. అమెరికాలో తెలుగోళ్ళు 12 లక్షల మంది అట. 8 ఏళ్లలో 4 రెట్లు పెరిగారు. ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగుకు 11వ ప్లేస్ వచ్చిందని చూసుకోరు. ప్రపంచంలో అమెరికాకు పోయిన వాళ్ళ దాంట్లో మాట్లాడే దాంట్లో ఎక్కువ మంది మాట్లాడేది 11వ ప్లేస్లో ఉన్నమాట. మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. ఇక యుఎస్కు ఏటా 70,000 మంది స్టూడెంట్లు, 10,000 మంది H1B వీసా హోల్డర్లు అంట. ఏటా వెళ్లే స్టూడెంట్లతో 12.5% తెలుగువారే, అంటే 1/8% మంది మనోళ్ళే ఉన్నారంట పోయే దాంట్లో. మొత్తం బాగా రకంగా చూసుకుంటే 12 లక్షల మంది అంటే మంచిగా చిన్న జిల్లానో రాష్ట్రమో ఏర్పాటు చేయొచ్చు. అక్కడ చిన్న జిల్లానే ఏర్పాటు చేయొచ్చు, అంత పరిస్థితి ఉన్నది. బాగానే ఉన్నారంట మనోళ్ళు, ఉండాలి. ఇక లెక్కలు తీస్తున్నారు. గత ప్రభుత్వంలో వివిధ స్కీమ్లకు చేసిన ఖర్చులపై సర్కార్ ఆరాధిస్తుంది. భగీరథ మొదలు గొర్రెల స్కీమ్ దాకా శాఖల వారీగా సర్వేలు. ఈ నెలాఖరికల్లా ప్రభుత్వానికి రిపోర్ట్లు, వాటి ఆధారంగానే బడ్జెట్లో కేటాయింపులు. వివిధ శాఖల్లో గత సర్కార్ అమలు చేసిన స్కీమ్లు, వాటికి చేస్తున్న ఖర్చులపై ప్రభుత్వం లెక్క తీస్తున్నది. ఏ స్కీమ్లో ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఆ స్కీములు లబ్ధిదారులకు ఎంతమేర ఉపయోగపడ్డాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి, వాటిల్లో ఎలాంటి మార్పులు చేసి కొనసాగిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనే దానిపై వివరాలు సేకరిస్తున్నది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఆఫీసర్లతో సర్వేలు చేయించి రిపోర్టులు తెప్పించుకుంటున్నది. వాటి ఆధారంగానే వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో నిధుల కేటాయించాలని భావిస్తున్నది. ఇక మిషన్ భగీరథ, హరితహారం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గొర్రెల పంపిణీ, కళ్యాణ లక్ష్మి తదితర స్కీమ్లు ఏ విధంగా అమలు చేశారు, వాటి గైడ్లైన్స్లు ఎలా మార్చారు అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్షేత్రస్థాయి రిపోర్టుల ఆధారంగానే నిధులు కేటాయింపుపై అంచనాలకు రావడంతో పాటు స్కీమ్ల పేర్లు, విధి విధానాలు మార్చనుంది. అయితే ఈ నెలాఖరికల్లా రిపోర్టులు ప్రభుత్వానికి అందనున్నట్టు తెలిసింది. అయితే ఏమైందంట, లెక్కలు తీస్తున్నారంట. గత ప్రభుత్వం ఎట్లా చేసింది, ఈ లంగ కథలు ఏం పడ్డది, అవన్నీ జరగకుండా, అక్రమాలు జరగకుండా జాగ్రత్తగా తీసుకుపోతే ఒక గాడిన పెట్టొచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. తర్వాత స్కీమ్ల పేర్లు కూడా మార్పు చేర్పులు అవన్నీ కూడా జరుగుతాయి. దానికి సంబంధించి మొత్తం కసరత్తు నడుస్తుందట. ఇక ధరణిలో ఇక ప్రతి అప్లికేషన్ తహసీల్దార్ వద్దకే, ఎంఆర్ఓ దగ్గరికి వస్తుందట కథ. ఎందుకంటే రావాలి కూడా. ఎందుకంటే అసలు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో ఏదైతే ఉంటుందో నిజాలు క్షేత్రస్థాయిలో తెలుస్తాయి. డైరెక్ట్గా కలెక్టర్ తీసుకుపోయిచ్చో, డైరెక్టర్గా సీసీఎల్ఏకి తీసుకుపోయి ఇస్తే వాళ్ళకు ఏంది అంటే అక్కడ ఆఫీసులో ఉంటారు, వాళ్ళకు ఇదంతా కూడా వీళ్ళందరి క్షేత్రస్థాయిలో చేసినటువంటి పరిశీలనలకు సంబంధించి సంతకాలు పెట్టడం వరకు ఓకే, కానీ వాళ్ళే నిర్ణయించలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఎంఆర్ఓలకి అంటే తహసీల్దార్లకి అంటే ఈ బాధ్యతలు అప్పగించడం నిజంగా మంచి విషయం. 100% గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు అప్పగించాలి. తర్వాత ఇవి త్వరితగతిన పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ తెలిసేది తహసీల్దార్లకు, తర్వాత కింద ఉన్నటువంటి ఆర్ఐలకు, ఆ తర్వాత ఇప్పుడు విఆర్ఓలు ఉండే విఆర్ఓ వ్యవస్థని కథం చేసి పడేసిండు కాకపోతే ఇట్లుంటుంది అనమాట. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఆర్డీఓలు, తర్వాత కలెక్టర్ల లాగిన్లోకి అంట అప్లికేషన్ మాడ్యూల్లో మార్పులు చేసిన సర్కార్. దరఖాస్తుతో పాటే ఫార్వర్డ్ కానున్న తహసీల్దార్ల రిపోర్టులు, అప్లికేషన్ల పరిష్కారంలో కీలక ముందడుగు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% ఇది జరగాల్సిన పనే. కింద ఆర్ఐలు కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ వీళ్ళు మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అది నివేదికను పంపిస్తే దాన్ని సంతకాలు పెట్టేసి ఓకే చేయాల్సిన బాధ్యత అక్కడ పైన ఉన్నటువంటి అధికారులకు ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్కే డైరెక్ట్ అది ఇచ్చేస్తే ఏమైతుందంటే నిజంగా ఒకవేళ అవగాహన లేదనుకో, అంటే చాలా ఉంటాయి, కొన్ని వేలల్లో వాళ్ళకు అవి అప్లికేషన్లు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అవన్నీ చదివే పరిస్థితి కూడా ఉండదు.
దీంతో ఇబ్బందులు అవుతా ఉన్నాయి. రిజెక్ట్ చేసే కార్యక్రమం పెడితే కొన్ని లక్షల అప్లికేషన్లు ధరణి అప్లికేషన్లు రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయితే మరి పైసలన్నీ వెనుకకు వచ్చినాయంటే పైసలు వెనుకకు రాలే. ఇప్పుడు అంతా కథ నడుస్తూ ఉంది కాబట్టి తహసీల్దార్లకు అప్పగించినట. 10 ఏళ్లకు ప్రమోషన్ల సంబురం. ఏకకాలంలో 18,942 మంది టీచర్లకు పదోన్నతులు. సబ్జెక్టు టీచర్లతో సర్కారు హై స్కూళ్ల కలకల. 20 ఏళ్ల తర్వాత పండిత్, తర్వాత పీఈటీలకు ప్రమోషన్లు. తొలిసారిగా ఆన్లైన్లో ప్రక్రియ. ఎలాంటి ఇబ్బందులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఆఫీసర్లు. ఆనందంలో టీచర్లు, పండితులు, తర్వాత పీఈటీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 10 ఏళ్లకు ప్రమోషన్ల సంబరం అవుతా ఉంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పాటు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పండిట్లను మంచిగా అప్గ్రేడ్ చేస్తాం, తర్వాత పీఈటీలను చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిండు. మాటలకే పరిమితం అయిపోయిండు. అక్కడ ఉపాధ్యాయులను కానీ ఎవరిని కూడా పట్టించుకోకపోతే వాళ్ళు తీసి మంచిగా వేసి బండ కొట్టిండ్రు లెక్క. రాష్ట్రంలో సర్కార్ స్కూల్లో పనిచేసే టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగిసింది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 18,942 మంది టీచర్లకు ఏకకాలంలో పదోన్నతులు లభించాయి. స్కూళ్ల పర్యవేక్షణకు కొత్తగా హెడ్ మాస్టర్లు రాగా, ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న హైస్కూల్ సబ్జెక్టుల టీచర్లు పోస్టులు భర్తీ అయ్యాయి. దీంతో హైస్కూల్ అన్ని కొత్త టీచర్లతో కలకలాడుతున్నాయి. ఇక దాదాపు 20 ఏళ్ల తర్వాత పండితులు, తర్వాత అంటే తెలుగు పండితులు, హిందీ పండితులు వినుంటారు కదా, ఉర్దూ పండితులు, ఇట్లా ఇక పీఈటీలకు ప్రమోషన్లు లభించాయి. దీంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తొలిసారిగా ఆన్లైన్లో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్రియ పూర్తి కావడంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా అయింది కథ. మొత్తం మీద ఇప్పుడైతే కొంతవరకు సంతోషం. ఎందుకంటే పదోన్నతులు వచ్చినాయి, తర్వాత ఈ బదిలీలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఋతుపవనాలు వీక్ అవుతున్నాయట కాబట్టి గుంజుకొద్దామని చూస్తున్నట ఏది మేఘాలని. ఇది తీన్బార్ కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక జియో సేవలు మరింత ప్రియం అని రేసు రాస్తారేమో, బాగా ఎక్కువైన రేట్లు ఎక్కువైనాయి అని రాయండి. జియో ఉంటుంది కదా, జియో ఫోన్లది. జియో ఫోన్లో ఫస్ట్ ఏముంటుంది అంటే వాళ్ళు ఫ్రీ ఇచ్చేస్తారు. అంటే ఫ్రీ అనగానే మొత్తం అందరు కూడా జియో సిమ్లు తీసుకున్నారు, తర్వాత వాడితే 6 నెలల దాకా మంచిగానే, 6 నెలలు ఏడాది దాకా అటు ఇటు చేసి మొత్తం ఫ్రీ అన్నాడు. తర్వాత ఒక్కడేసారి ధన్మని పైసలు ఇచ్చేసి పే చేసిండు. ఎందుకంటే 6 నెలలు అలవాటు కావాలి. అంటే ఇక ఫోన్ మాట్లాడినోడు ఇక అట్లుంటారు కదా, ఈ అలవాటు అయిపోయిన తర్వాత ఈ 6 నెలలు ఏడాది మొత్తం కూడా ఇక ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఒక్కడేసారి ధన్మని ఛార్జీలు పెంచేసిండ్రు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడు భారతదేశానికి అంటే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో అసలు యాక్చువల్గా భారతదేశంలో అప్పటికి ఛాయ్ అనేటువంటిది లేదంట. అయితే లేకపోతే బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఎక్కడ భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం చేసిండ్రంటే అక్కడక్కడ స్టాళ్ళు పెట్టేసి, అక్కడక్కడ సెంటర్లు ఉంటాయి కదా కొన్ని సిటీలలో, తర్వాత కొన్ని ఊర్లలో ప్రధాన కేంద్రాలలో స్టాళ్ళు పెట్టేసి డికాషన్ అంటే యాక్చువల్గా అప్పుడు పాలు కలపడం కాదు వాళ్ళు, ఆ డికాషన్ సెంటర్లు పెట్టేసి చాయ్ పత్తా నీళ్ళు అవన్నీ పోసేసి మంచిగా మరగబెట్టి అందులో ఇంత చక్కెర వేసి అట్లా అలవాటు చేసిండ్రు అందరికీ. అంటే ఫ్రీగా అందించారు ఫస్ట్. అట్లా అందించిన తర్వాత అప్పుడు ఆ టీ పౌడర్, తర్వాత కాఫీ పౌడర్ అమ్మడం మొదలుపెట్టిండ్రు అనమాట. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫ్రీ ఇచ్చేసి ఆ తర్వాత పెంచడం ఇదంతా జరుగుతుంది. ఇదంతా వ్యాపారంలో ఒక భాగంగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు జియో వాళ్ళు కూడా చేస్తున్నారట. రేట్లు పెంచేస్తున్నారు ఇప్పుడు. అప్పుడేమో ఫ్రీ అన్నారు. ఇక స్పెక్ట్రమ్ వేలం ముగిసిన మరునాడే వడ్డింపు అంట. 27% వరకు టారిఫ్లు పెంపు. జూలై 3 నుంచి త్వరలోనే జియో బాటలో మిగతా టెల్కోలు కూడా ఉన్నాయంట. ఇక అందరు కూడా పెంచేస్తారంట. పెంచితే భారం పడేది మన మీదనే, ఏముండదు లెక్క. వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇవన్నీ పోవాలంటే అసలు యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్ని బలోపేతం చేయాలి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టదు. ఎందుకంటే ప్రభుత్వం రంగ సంస్థలు అభివృద్ధి అయితే, ప్రభుత్వ సంస్థలు గట్టిగా ఉంటే ఎవడు ప్రైవేట్ వాడు నష్టపోతాడు కదా. ప్రైవేటు నష్టపోడు కాదు, ప్రైవేట్ వానికి లాభాలు రాకపోతే బాగుండదని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది. దుర్మార్గమైన ఆలోచన అదైతే. ఇక టీపీసీ చీఫ్ పై తుది కసరత్తు. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్తగూడెం నుంచి హుటాహుటిన ఢిల్లీకి బట్టి విక్రమార్క, వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం. దీపాదాస్ మున్షితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అటు బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. ఇక మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ పైన చర్చ జరుగుతుంది. ఇక రేసులో 4, బీసీ వైపే అధిష్టానం మొగ్గు చూపుతా ఉందంట. బీసీ కోటాలో మహేష్ గౌడ్, ఎస్సీ కోటాలో భట్టి సంపత్ ఉన్నారంట. అనూహ్యంగా తెరపైకి బలరాం నాయక్ పేరు కూడా వస్తూ ఉందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ పీసీసీ చీఫ్ ఎవరైతారు అంటే కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి జోడు పదవులు ఉన్నాయి కాబట్టి బాధ్యతలు కూడా ఎక్కువైతాయి కాబట్టి అవి ఇవి చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి దాన్ని ఇంకొకరికి బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మరి ఎవరిని పెట్టాలి పిసిసి చీఫ్గా అని చెప్పేసి దాని మీద కసరత్తు నడుస్తూ ఉందంట. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు సాగిస్తుంది. ఇక టీపీసీ చీఫ్గా తన పదవీ కాలం ముగియనుండడం, సీఎంగా అత్యంత కీలక బాధ్యతలు ఉండడంతో రాష్ట్ర పార్టీకి కొత్త సారథి నియమించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. వచ్చే నెల 7వ తేదీతో రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతారంట. దీంతో కొత్త చీఫ్ని ఎన్నుకోవాలి. అందుకని మరి అంతా కూడా పరిశీలిస్తున్నారంట. మరి ఎవరికి వస్తుంది అవకాశం అనేది చూడాలి. ఫిరాయింపు పునాదులు కేసీఆర్ వే, ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది. క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలి. ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే వదిలేయాలా? లోక్సభ ఫలితాలతోనూ కేసీఆర్కు కనువిప్పు కలగలేదు. విద్యుత్ కమిషన్ వేయాలని అడిగిందే జగదీష్ రెడ్డి. విచారణకి ఇప్పుడు కేసీఆర్ను పిలవడంతో విమర్శలు. గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటి వరకు లేవు. పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడడం, తెలంగాణ అభివృద్ధిలో అలసత్వం ప్రదర్శించడం, క్యాబినెట్ విస్తరణపై అసలు చర్చలు జరగలేదు. ఇక పీసీసీ చీఫ్గా సమర్థుడిని నియమించాలని కోరా. కాంగ్రెస్కు నష్టం చేయాలని చూసిన వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మొత్తం మీద ఇది కేసీఆర్కు ఫిరాయింపుల గురించి మాట్లాడే సిగ్గు ఉండాలని చెప్పేసి అంటున్నాను. ఒక రకంగా సిగ్గు మతి ఎంత తప్పిపోయిందట మొత్తం కాకకు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన మాట్లాడితే గంత పెద్ద మనిషిని పట్టుకుని గట్ల అంటారంటే మరి ఆయన్నే నేర్పించిండు. ఎవరు నేర్పించిన మాటలు? ఈ లంగ మాటలు ఇంట్లో ఉంటాయి కదా, లత్కోర్ మాటలు అని, అవన్నీ నేర్పించింది ఆయన్నే. ఇక ప్రభుత్వ సుస్థిరతకు చేరికలు అవసరం. పుంజుకునేందుకు కేసీఆర్కి అవకాశాలున్నాయి. అసెంబ్లీకి వచ్చి ఆయన తన ఉనికిని నిరూపించుకోవాలి. టీడీపీని ఖతం చేయాలని పగబట్టి జగన్ వైసీపీనే ఖతం చేసుకున్నాడు. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసిండు. పుంజుకునేందుకు కేసీఆర్కి అవకాశాలు ఉన్నాయంటే ప్రభుత్వం సుస్థిరతకు చేరికలు అవసరం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే మేము పడగొడతాం పీకేస్తాం అంటే పడగొట్టలు ఎందుకు ఆయన గట్టిగా చేసుకుంటే అయిపోతుందని అట్లా చేస్తున్నారు. లేకపోతే మీరు ఆ మాటలు మాట్లాడకపోతే అవసరం కూడా లేకుండే. ఇక T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై ఘన విజయం. ఇక శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్లో అమితుమి తేల్చుకోనుంది. బ్యాటింగ్లో రాణించిన కెప్టెన్ రోహిత్, సూర్యకుమార్ యాదవ్. ఇక బౌలింగ్లో కుల్దీప్, అక్షయ్ పటేల్, బూమ్రా మాయాజాలం అంటూ ఒక వార్త కనిపిస్తాం. మొత్తం మీద T20 ప్రపంచ కప్లో టీమిండియా ఇప్పుడు ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్ పైన గెలిచింది. ఏదైతే అంటే ఆటను స్టార్ట్ చేసినటువంటి క్రికెట్ ఆటను స్టార్ట్ చేసిందే ఇంగ్లాండ్ వాళ్ళు, కానీ ఇంగ్లాండ్ పని చేసిండు మనోళ్ళు. ఇక శ్రీరామ ట్రయల్ రన్ విజయవంతం. బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి 9,000 క్యూసెక్ల పంపింగ్ అంట. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు. నా ఆకాంక్ష నెరవేరుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేసిండు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, ఇక పొంగులేటి, కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొత్తగూడెంలో 125 కోట్లతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిండ్రు. ఇక చరిత్రలో రామోజీకి చిరస్థాయి. విశాఖ చిత్రనగరికి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు పెట్టాలని చెప్పేసి అక్కడ ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అమరావతిలో విజ్ఞాన కేంద్రం. ఎన్టీఆర్, రామోజీని తెలుగు జాతి మరవదు, వారిద్దరికీ భారతరత్న సాధిద్దాం అని చెప్పేసి సంస్మరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణానికి రామోజీ కుటుంబం 10 కోట్ల రూపాయల విరాళం అందించింది. రామోజీరావు కళ ఇప్పుడు ఏది అమరావతి రాజధాని అనేటువంటిది రామోజీరావు కళ. నిజంగా కూడా రామోజీరావు ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి, ఒక ఉన్నత ఆశయాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత ఎక్కడైనా కానీ అంటే రేటింగ్ల కోసమో లేకపోతే దానికోసం పాటుపడినటువంటి వ్యక్తి. నిజంగా నిజాయితీగా విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారికి పేరుంది. నిజంగా కూడా అంటే నేను ఇక్కడ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన కాబట్టి నిజంగా కూడా ఆయనతో నాకు ప్రత్యేకంగా వ్యక్తిగత అనుబంధం కూడా ఉండే. అట్లా గొప్ప వ్యక్తి ఆయన. అంటే మిగతా విషయాలు ఏమన్నా కానీ ఇక్కడ పత్రికా రంగంలో కానీ తర్వాత కొన్ని విలువలు పాటించడంలో కానీ ఆయన్నే సాటి. ఇంకా తెలుగు భాష పరిరక్షణలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించిండు. ఇక 18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు. ఎస్జిటీలు, పండిట్లు, తర్వాత పీఈటీలకు 20 ఏళ్ల నిరీక్షణకు తెర. టీచర్ల హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంతేనా? ఇది
ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, ఎవరు పంపారు? కొంచెం లేట్ అయినట్టుంది పేపర్ ఏదో. ఇక శనార్థి తెలంగాణ చూసుకుంటే, గతం యాది మరిచావా, ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే, వాటిపై కేసీఆర్కు మాట్లాడే నైతికత లేదు. ఎవరి దగ్గర ఉంటే బయట ఉంటే పంపించండి. కేసీఆర్ మాట్లాడతాడు గతంలో, అరే పార్టీ ఫిరాయింపు తప్పేముంది, పార్టీలో చేర్చుకుంటాం తప్పేముంటుంది, అరే అభివృద్ధి జరుగుతుంటే మస్తు మంది వస్తుంటారని అంటాడు. అటు బయట ఉంటే చూడరు ఎవరన్నా ఆ మాట్లాడింది, ఎందుకంటే అది దొరకలేదు. అంటే ఇంకో వేరే ఫోన్లో ఉండి ఆ ఫోన్ ఏమో డెడ్ అయింది. 100 రోజుల్లో ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు, వారి మాటలకు బీజేపీ వంత పాడింది. మేము చూస్తూ ఊరుకోవాలా? విద్యుత్ కొనుగోలుపై విచారణ కోరింది బీఆర్ఎస్ఏ. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం, త్వరలో ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, జీవన్ రెడ్డి సేవలను వినియోగించుకుంటాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. ఇక అమృత్ 2.0 మంచినీటి పథకం ప్రారంభం అంట. కొత్తగూడెం ప్రజలకు నీరు అందించడం గర్వకారణం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాల్గొన్న మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, తుమ్మల, తర్వాత ఎమ్మెల్సీ మల్లన్న, తిన్మన్ మల్లన్న కూడా నిన్న పాల్గొన్నాడు. ఇక రైతు రుణమాఫీని ఆగస్టు 15 కాదు అంతకంటే ముందే చేస్తాం, గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పేసి ఆరోపణలు చేసిండ్రు. 100% ఇంకా రైతు రుణమాఫీని ఆగస్టు 15 అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు, కానీ ఇంకా అంతకన్నా ముందే చేస్తామని చెప్తున్నారు. ఇక రాములోరి సేవలో మల్లన్న అని చెప్పేసి నిన్న భద్రాద్రి వెళ్ళిండు, అక్కడ సీతారామస్వామిని దర్శించుకున్నాడు. నిందితులను కఠినంగా శిక్షిస్తాం, నీటి పేపర్ లీకేజీపై రాష్ట్రపతి ముర్ము స్పందన. ప్రభుత్వం న్యాయమైన విచారణకు కట్టుబడి ఉంది, పరీక్షల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్రపతి మాట్లాడినారు. వరంగల్ రెండో రాజధాని, ఆ దిశగా సీఎం కార్యాచరణ ఉంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. నేడు వరంగల్లో రేవంత్ రెడ్డి పర్యటన ఉండే మరి వాయిదా పడ్డదని అంటున్నారు. కౌన్ బనేగా నయా పీసీసీ చీఫ్, టీపీసీసీ ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఢిల్లీలో రాష్ట్ర నాయకులతో మంతనాలు. పైరవీలు చేస్తున్న ఆశావాహులు మధు యాస్కి గౌడ్ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఎవరైనా త్వరలోనే ప్రకటన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ బీసీలకు అవకాశం కల్పిస్తారని అంటున్నారు ఒక మాట, అని కల్పిస్తే మరి వీళ్ళకి అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. ఇక రైలు దిగాక టికెట్ కొనొచ్చు. హైదరాబాద్ మెట్రోలో సరికొత్త విధానం, త్వరలోనే ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థనంట. ఒకే కార్డుపై మెట్రో, బస్సు, ఎంఎంటీఎస్లో ప్రయాణించే వెసులుబాటు కూడా కల్పిస్తారట. నయమే. ఇక బెయిల్ ఇవ్వద్దు, తిరుపతన్న భుజంగరావు, ప్రణీత్ రావులకు షాక్ అంట. వారి బెయిల్ పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. వారం పాటు వానలేనంట హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మరి వానలు కొడతాయని చెప్పేసి గతంలో చెప్పింది, మరి మాటలు కొట్టలేదు. మరి ఇప్పుడైతే కొడతాయి అంటున్నారు. కొడితే సంతోషం. అది కూడా హైదరాబాద్లో కొడితే మరి పంటలు, హైదరాబాద్లో పంటలకు నీళ్ళు కావాలి, ఏమన్నా జిల్లాల్లో కొడితే మంచిగా ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి మరో జలక్. బీజేపీలోకి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి బీజేపీలో పోతాడా కాంగ్రెస్లో పోతాడో చూడాలి. మరి ఇందిరమ్మ పాలన అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం, ప్రజాపాలనలో పారదర్శకత అత్యంత ప్రామాణికం. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిండు. ఇందిరమ్మ పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి మంత్రి అంటా ఉన్నారు. ఇక కాంగ్రెస్ వచ్చే జలకల వచ్చే. సీతారాం ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్, చిరకాల స్వప్నం త్వరలో నెరవేరబోతుందని చెప్పేసి అక్కడ తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నారు. ఇక కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందని చెప్పేసి కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్. 5 ఏళ్లు నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్టు ప్రజాపాలనలో పరుగులు పెట్టింది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి ఏం చేసిండ్రు? ఇప్పుడు 10 ఏళ్ళ దాకా 5 ఏళ్ళ నుంచి ఏం చేసిండ్రు నాయన, అప్పుడెందుకు వేయలేదు ఈ పని అని అడుగుతున్నారు. ఎంక్వైరీ చేస్తే తప్పేముంది, రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్చించవచ్చు కదా. కమిషన్ ఎంక్వైరీపై స్టే ఇవ్వలేం, కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు స్పష్టీకరణ అంటూ ఒక వార్త. సుజురిగా చేస్తే తప్పేముందిరా బాబు అంటున్నారు. ఇక రాములోని దర్శించుకున్న మల్లన్న, భద్రాచలం రామాలయాన్ని సందర్శించిన తీన్మాన్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇక సీతారాములకు ప్రత్యేక పూజలు చేసిన తీన్మాన్ మల్లన్న, అహోబిలం మఠం సందర్శన, శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన నిన్న. మొత్తం కూడా ఖమ్మం భద్రాచలంలో పర్యటన కొనసాగింది. మొన్న వరంగల్లో, తర్వాత ఇవాళ మళ్ళీ వరంగల్లో సాగున్నట్టుంది, అంతేనా. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని దేవాలయాన్ని గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న సందర్శించారు. తీన్మాన్ మల్లన్నకి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఇక ఈ సందర్భంగా ప్రధానాది ఆలయంలో సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత అహోబిలం మఠాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్య ఇంటికి తీన్మన్మలన వెళ్లారు. అనంతరం ఇటీవల చనిపోయిన కొత్తగూడెం తీన్మన్మలన టీం సభ్యుడు శ్రవణ్ కుటుంబాన్ని తీన్మన్మలన పరామర్శించారు. తర్వాత కొత్తగూడెం వెళ్లి అమృత 2.0 పథకం ప్రారంభంలో పాల్గొన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తల్లి దశదిన కర్మలో కూడా ఆయన పాల్గొన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న ఎమ్మెల్సీ తీన్మన్మలన భద్రాచలం రామ్లోని దర్శించుకున్నారు. నేటి మాట చూసుకుంటే, చూశావా సార్, కాలం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరు ఊహించలేం. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే మిమ్మల్ని చూసినాకనే అర్థమైంది. మీరు నిర్మించుకున్న రాజకీయ నిర్మాణాలు ఇవాళ పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఎదురు లేదని అహంకారంతో విర్రవీగిన నీకు ఇప్పుడు తల వంచుకొని ఉండాల్సి వస్తుంది. నువ్వు చూపిన దారిలోనే మిగతా పార్టీలు నడుస్తున్నాయి. పాపం ఎక్కువ రోజులు దాగదని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. మీ పేరుకున్న ప్రఖ్యాతి నలుగురిలో నవ్వుల పాలవుతుంది. మొట్టమొదటి ముఖ్యమంత్రిగా 10 పరిపాలించిన మీ పాలన ఓ పీడకలలా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాష్ట్రంలో అప్పులు, కూలిపోయిన ప్రాజెక్టులు, కాలిపోయిన దేహాలు, అమరుల త్యాగాలు, రాజకీయాలను భ్రష్టు పట్టించిన గౌరవం ఖచ్చితంగా మీ ఖాతాలోనే జమ అవుతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న కాక గురించి రాసినట్టుండు. ఇది శనాతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక వచ్చే నెల ఫస్ట్ వీక్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఉంటుంది. కసరత్తు చేస్తున్న అధికారులు మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక నిష్పత్తిపై ఉత్కంఠ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నో మోర్ ఐపీసీ అని చెప్పేసి దేశంలో వచ్చే నెల నుంచి అమలులోకి కొత్త న్యాయ చట్టాలు, సెక్షన్లు, నిబంధనల్లో పెనుమార్పులు వస్తాయంట. లైంగిక దాడికి పాల్పడితే ఏకంగా ఉరేనంట. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం కేసులు పెడతానని చెప్పేసి మార్నింగ్ 11కి ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొస్తా ఉంది దిశ పత్రిక. ఇక సీఎం పదవి పెద్ద విషయం కాదంట. చూసుకో ఇక కాక ఎప్పటికప్పుడే ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడే మారిపోతాడు. ఊసరెళ్ళు కూడా మొత్తం ఊరేసుకొని చచ్చిపోతుంది ఈయన మాటలు వింటే. రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముందు అది చిన్నదంట. మా పార్టీ అవకాశం ఇస్తే ఎవరైనా సిఫాయిలుగా మారతారట. అప్పు ఎన్టీఆర్ మాదిరిగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దారి తప్పుతుందంట. తెలంగాణను మళ్ళీ గాడిన పెట్టే వరకు పోరాడతా అంటే అసెంబ్లీకి రావాలి. అలవి కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి. కొన్నిసార్లు తమాషాలు జరుగుతుంటాయి. కార్యకర్తల ఆందోళన చెందదు తమాషాలంట. మొత్తం కుప్పగూలిపోయి ఆగమాగం అయిపోయి సరే అసెంబ్లీలు అంటే పోయిందని అనుకుందాం ఒక నీ వాడ ప్రకారమే. మరి పార్లమెంట్ ఎన్నికలకి ఏమైంది? లోక్సభ ఎన్నికలలో మొత్తం ఒక్కటి కూడా రాకపోయే. 6 సారు 16 కారు అని చెప్పేసి అంటే మొత్తం ఆగమాగం అయిపోయాయి కథ. మళ్ళా కూడా ఇట్లనే చెప్పుకుంటూ వస్తారు డైలాగులు. చెప్పుట్లో మునగాడు అంటారు. ఇక ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దగ్గరకు రానియలేదు. అప్పుడు ప్రగతి భవన్ గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారు. ఎమ్మెల్యేలను బతిమలాడుతున్నారో, వారి కాళ్ళు పట్టుకున్నారో. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే ఆయన భావదారిద్ర్యం. ఇక రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏది ముఖ్యం కాదు. అభివృద్ధి, నిధుల విడుదల, అవసరాలపై ఫోకస్. కేంద్ర మంత్రులను కలిశాం. త్వరలోనే పీఎంను కలుస్తాం. ఎమ్మెల్యే సంజయ్ చేరికలో సమన్వయ లోపం. ఢిల్లీలో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక కేసీఆర్ ఓటమి నా సీఎం కళ ఒకేసారి నెరవేరని అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. 10 ఏళ్లలో 61 మందిని లాక్కున్నాడు కాక. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డైలాగులు కొడుతున్నాడు. ఇట్లా చేస్తారా పార్టీ ఫిరాయింపులు అండి అంటున్నాడు. మళ్ళీ ఫిరాయింపులు చేసిందే నువ్వు కదా, మోసం చేసింది. చర్చలు అసంపూర్ణం. కేసీ వేణుగోపాల్తో ముగిసిన డిస్కషన్స్. ఇక ఇవాళ ఖర్గేతో సమావేశం ఢిల్లీలోనే రేవంత్, భట్టి. తర్వాత కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికపై చర్చలు. ఇక చేరికలు, సంస్థాగత మార్పులపై చర్చలు జరుగుతాయంట. సీనియర్లకు సముచిత స్థానంపై పట్టు. సీఎం వరంగల్ టూర్ రేపటికి వాయిదా పడ్డదంటే ఇవాళ ఉండే. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక, చేరికలపై చర్చించాం. ఇక పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలకు కోరాం.
మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడాడు. ఇక పీసీసీ చీఫ్ ఎంపికలో రేవంత్కు ఫ్రీడమ్ అంట. ఆయన చెప్పిన లీడర్కి అధ్యక్ష బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సెషన్ లోపు అనౌన్స్ చేస్తారంట. మంత్రులు ఆశిస్తే మినిస్టర్ పోస్ట్ ఉండదు. ఏఐసీసీకి అభిప్రాయాన్ని చెప్పిన సీఎం సోనియాతో మధు యాష్కి తర్వాత మహేష్ గౌడ్ భేటీ అయిందంట. ఇక ఫైనల్కు భారత్ ఇంగ్లాండ్ను చిత్తు చేసిన రోహిత్ సేన బౌలర్ల దాటికి కుప్పగూరిన ప్రత్యర్థి జట్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. 68 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది. బాల్తో చెలరేగిన అక్షయ్ పటేల్, కుల్దీప్ యాదవ్. ఇక రేపు సౌత్ ఆఫ్రికా తోటి ఫైనల్ మ్యాచ్ ఉన్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దివ్యాంగులకు 4% రిజర్వేషన్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో వర్తింపు, విద్యా సంక్షేమ నిధుల్లో 5% వారి అవసరాలకే. సదరం కోసం ప్రత్యేక యాప్ మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఇక ప్రైవేట్ రంగంలో వారికి ఉద్యోగాలు కల్పించేలా వెబ్ పోర్టల్ ఆవిష్కరించారు. 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు. హెచ్జిటీల నుంచి ఎస్సీఎల్గా, స్కూల్ అసిస్టెంట్లుగా 17,072 మంది. తర్వాత ఎస్ఏల నుంచి హెచ్ఎంలుగా 1890 మందికి అక్కడ ప్రమోషన్లు ఇచ్చిందట. ముగిసిన ప్రక్రియ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సీటును వదలట్లేదంట గాడి తప్పిన అడ్మిన్. దశాబ్దాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తూ ఉన్నారు. బదిలీ అయినా మళ్ళీ అక్కడినట. జిహెచ్ఎంసీలో చిత్ర విచిత్ర పరిస్థితులు. దాదాపు 20 నుంచి 30 మంది ఉద్యోగులంట. కొత్త కమిషన్ ఫోకస్ పెట్టాలంటున్న సిబ్బంది అని చెప్పేసి వాళ్ళు మారతలేరట. మొత్తం కింద ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళని ఆగమాగం పెడుతున్నారట. మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులని వాళ్ళను మొత్తం పరిశాన పెడుతున్నట. వీళ్ళు పనిచేయరు కానీ వాళ్ళని చిందరవందర చేసేసి అట్లా చేస్తుండట. ఇక ఆగస్టు కన్నా ముందే రుణమాఫీ, దానిని ఎవరూ ఆపలేరు. రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు. త్వరలోనే శుభవార్త వింటారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమస్యలు పరిష్కరించడంలో గత పాలకులు ఫెయిల్ అయినరు. రైతులను రాజు చేస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు మంత్రి. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్ డిస్మిస్. ఇక నాంపల్లి కోర్టు తీర్పు. ఫోన్ ట్యాపింగ్ నిందితులకు చుక్కెదురైంది. ఇవాళ రవాణా శాఖలో పెన్ డౌన్. జేటీసీపై దాడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు. నిందితుడిని అరెస్ట్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఛాంబర్లో రమేష్పై దాడి హేయమైన చర్య అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. నీట్ పేపర్ లీక్ కేసులో తొలి అరెస్ట్ అంట. పాట్నాలో 2 అరెస్ట్ చేసిన అదుపులోకి తీసుకున్న సిబిఐ. ఇక దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. నీట్ పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు. దేశమంతటా బుల్లెట్ రైడ్లు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇక ఇవాళ నీటిపై వాయిదాల తీర్మానం అంట. ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తూ ఉంది. కొత్త చట్టమే పరిష్కారం. ROR 2020లో అనేక లొసుగులు ఉన్నాయంట. దీనివల్ల న్యాయం పొందే హక్కుకు భంగం కలుగుతూ ఉంది. దేశంలో అప్పీల్ వ్యవస్థ లేని ఏకైక యాక్ట్ ఇది. తప్పుల తడక డేటాతో ఆటోమేటిక్ కష్టమంట. కొత్త యాక్ట్ వైపు సర్కార్ అడుగులు. విభేదిస్తున్న కొందరు ఐఏఎస్ ఆఫీసర్లంట. తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాలు 2020 చట్టం అమల్లోకి వచ్చాక ధరణి పోర్టల్ చెప్పిందే న్యాయంగా, అందులోని డేటానే సర్వస్వంగా మారింది. ఏదైనా పొరపాటు జరిగిందంటే ఇక న్యాయస్థానంలో ఆశ్రయించాలన్న పరిస్థితి నెలకొంది. అంతకుముందు మాత్రం తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ ఇలా ఒకరి తర్వాత మరొకరి వద్దకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ధరణి పోర్టల్లో సమస్యలపై 3 ఏళ్ల మాడ్యూళ్ల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా ఎలాంటి రికార్డులు పరిశీలించకుండా దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వకుండానే అధికారులు వాటిని తిరస్కరించేస్తున్నట. దీంతో కొత్త చట్టంపై సర్కార్ అడుగులేస్తుంది. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం దీన్ని ప్రభుత్వంతో విభేదిస్తున్నారట. అట్లెట్లా విభేదిస్తారు? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు తొందర పరిష్కారం కావాలి. తర్వాత రైతులకు కానీ తర్వాత ఉన్నోళ్ళకి కానీ మంచి జరగాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే తప్పేంది? రిపోర్టు వచ్చిన తర్వాత చర్చించవచ్చు కదా ప్రశ్నించిన హైకోర్టు. కేసీఆర్ పిటిషన్పై విచారణ స్టే ఇచ్చేందుకు నిరాకరణ అంట. తదుపరి ఎంక్వైరీకి ఇవాళకి వాయిదా పడ్డది. వేలాన్ని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి బొగ్గు పెళ్ళ సింగరేణికేనంట. గనుల వేలంపై దశల వారీగా ఆందోళన చేపడతాం. టీజీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతున్నట. ఇంకేం చేస్తారు, ఏం మాట్లాడతారు, అయిపోయింది. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. లీకేజీలపై దర్యాప్తు ముమ్మరం. బీహార్లో ఇతన్ని అరెస్ట్ చేసిన సిబిఐ. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న నీట్. గుజరాత్లోని 2 పాఠశాలల్లో దాడులు జరిగినాయంట. ఎగ్జామ్స్ ముందు రోజే ఎగ్జావర్ పేపర్ లీక్ అయిపోయిందంట. నిలకడగా అద్వానీ ఆరోగ్యం.
వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చినాయంట. యూరాలజీ వైద్యుల పర్యవేక్షణలో వైద్యం. ఎయిమ్స్ నుంచి అద్వాని డిశ్చార్జ్ అవుతూ ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మార్చి 30న భారతరత్న అందుకున్న అవార్డును లాల్కృష్ణ అద్వాని అందుకున్నారు. 2015 సంవత్సరంలో అద్వానికి దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఇక ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. అయితే కొత్త పీసీసీ నియమించాలని అధిష్టానాన్ని కోరా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కండువా కప్పలేదా? ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటామా? కాంగ్రెస్ సర్కార్ 100 రోజులు ఉండదన్నారు. మరి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మొన్నటి వరకు ఫామ్ హౌస్ గేటు దాకనీయలే, ఇప్పుడు పిలిచి బంతి భోజనాలు పెడుతుండు. ఇక పార్లమెంట్లో బీజేపీకి ఓటేయించిన గనుడు కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక ఆజ్కి బాత్ చూసుకుంటే ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేడు, కంటి నిండా నిద్రపోలేడు. ఇంటినే కాదు అందరినీ ఒంటి స్తంభంలా మోస్తున్న నాన్న ఎన్నడూ ఒంటరివాడే. సంపాదనంతా కుటుంబానికే వెచ్చించి మిగిలింది దాచి పిల్లల మెరుగుపడటం కోసం, పదును పెట్టడం కోసం ఆంక్షల్ని శిక్షల్ని రచించి తాను శత్రువై కుటుంబ సౌఖ్యం కోసం ఇంటా బయట నియంతలా పోరాటం చేసే నిస్వార్థ యోధుడు నాన్న. అమ్మ కొవ్వొత్తై కరిగిపోతూ వెలుగునిస్తుంది. నాన్న అగ్గిపుల్ల ఆ వెలుగుకు నాంది అని చెప్పేసి తాండూరు వెంకటేష్ అంటా ఉన్నాడు. 100% నాన్న చాలా గొప్పవాడు. నిజంగా కూడా ఏంటంటే నాన్నకు బాధ అనిపిస్తే అందరి ముందు వచ్చి కన్నీరు కార్చడు. నాన్న పక్కకు పోయి ఏడుస్తాడు. నాన్న పక్క కష్టాలు పడ్డా కానీ పిల్లలకు తెలియకుండా చూస్తాడు. నాన్న ఎన్ని కష్టాలు పడుతుండో. ఆ నాన్న గురించి వచ్చినటువంటి కవిత్వం కానీ, నాన్న గురించి వచ్చినటువంటి రాతలు కానీ, నాన్న గురించి వచ్చినటువంటి రచనలు కానీ చాలా తక్కువగా వచ్చినాయి. నాన్న గొప్పతనం నాన్నదే, అమ్మ గొప్పతనం అమ్మదే. కానీ అమ్మ గురించి చాలా గొప్పగా అంటే ప్రత్యక్ష అనుబంధం అమ్మతో ఉంటుంది. నాన్నతోటి ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా ఆ ప్రేమ కనిపించినట్టు కనిపించదు, కానీ వెనక ఉండి కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా నాన్న. కాబట్టి నాన్న తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. పెద్దవాళ్ళు అయినరని, ముసలోళ్ళు అయినరని చెప్పేసి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. కాబట్టి అమ్మా నాన్నలని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు చిన్నోళ్ళుగా ఉండొచ్చు, తర్వాత మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు. ఆ తర్వాత మిమ్మల్ని మీ పిల్లలు అనుసరిస్తారు. కాబట్టి 100% తల్లిదండ్రులను కాపాడుకోండి. ఇక ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక రక్షకుడే భక్షకుడై మైనర్ బాలికలే టార్గెట్. మార్ఫింగ్తో వేధింపులంట, నగ్న వీడియోలు తీసి కానిస్టేబుల్ బెదిరింపులంట. ప్రేమ పేరుతో 2 ఏళ్లుగా అత్యాచారం, చివరకు ఫిర్యాదుతో అరెస్ట్. ప్రదీప్ ఫోన్ మొత్తం అశ్లీల ఫోటోలు, వీడియోలు, బాలికల కుటుంబ సభ్యులకు సైతం బెదిరింపులట. వీడు మనిషి ఆవిడు వాడిని తీసుకొని లోపలేసి తన్నురు. వాని కాసులకు కక్కుర్తి పడుతున్న కాకీలు. తెలంగాణలో వస్తువులకు అడ్డాగా టానాలు. 5 నుంచి 10,000 వదలకపోవడం మాయని మచ్చ. ఎస్ఐ సిఐ పై ఆఫీసర్లు లంచాలపై నజరంట. ఈ మధ్యన తరచుగా ఏసీబీకి చిక్కుతున్న వైనం. కొద్ది రోజుల్లోనే అవినీతి శాఖ వలలో ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐలు సీసీ కెమెరాలున్నా భయం లేకుండా బెదిరింపులు చేస్తూ ఉన్నారట కొంతమంది. వాళ్ళ సంగతి చూడాలి. లెక్క కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనిపించని 3వ సింహవేరా పోలీస్ అనే సినిమా డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కేవలం ఈ చిన్న మాటకే ఎంతోమంది పోలీస్ వృత్తిని గౌరవించే వాళ్ళు ఉన్నారు. అది నచ్చి కాకి డ్రెస్ వేసుకోవాలనే ఇంట్రెస్ట్తో పోలీస్ అయిన వారు లేకపోలేదు. కానీ నేడు కొందరు పోలీసులు ఇందుకు విరుద్ధంగా జీవించడం చాలా బాధాకరం. ఎవరైనా అన్యాయానికి గురైతే వాళ్ళకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసే అమాయకులను నిండా దోచేస్తున్నారు కొంతమంది. ఒంటి మీద ఉన్న కాకి డ్రెస్కు విలువ ఇవ్వక సిగ్గు లేకుండా 5-10 వేల రూపాయలకు కూడా కక్కుర్తి పడుతున్నారంట. ఇట్లా అని చెప్పేసి కొంతమంది, అది అందరు కాదు. కాకపోతే కొంతమంది కూడా మారితే బెస్ట్, మార్చుకుంటే మంచిగా ఉంటుంది. ఇక సింగరేణి ప్రైవేటీకరించేందుకే బొగ్గు గనుల వేలం. మోడీతే కుమ్మక్కైన సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఈయన మాట్లాడాలి. ఇక మొత్తం లంగకథలు పడ్డదే వీళ్ళు కదా. ఎందుకంటే సింగరేణిని మొత్తం కూడా దానికి కనీసం అక్కడ దాంట్లో వేలంలో పాల్గొనకుండా కనీసం చేసి వాళ్ళకి దక్కకుండా చేసిందే ఈ దుర్మార్గులు. పబ్లిక్ అంటున్నారు. బొగ్గు గనుల వేలంపై మండిపాటంట. కేటీఆర్ మండిపాడుతున్నట. మండిపాడు బాగా. సింగరేణి ప్రాంత నాయకులతో సమావేశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనట. ఇక వడివడిగా ట్రాకింగ్, ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు, పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు. 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశామని వాదనలంట. ఇక అసంతృప్తి. ఎమర్జెన్సీ ప్రస్తావనపై అభ్యంతరం. స్పీకర్తో విపక్ష నేత రాహుల్ భేటీ. ఇక ఓం బిర్లాకు లేఖ రాసిన కాంగ్రెస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సుస్థిరతకు పట్టం.
10 ఏళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ లక్ష్యం కావాలి. రిఫార్మ్ తర్వాత పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా ముందుకు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత, వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగేస్తోంది. నెట్ పేపర్ లీకేజీపై కొనసాగుతున్న దర్యాప్తు, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మాట్లాడారు. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకోవాలా? భాజపా తర్వాత భరాసాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. పీసీసీకి కొత్త అధ్యక్షుడు నియమించాలని అధిష్టానాన్ని కోరారు. జగదీష్ రెడ్డి సవాల్తోనే విద్యుత్తుపై కమిషన్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించబోం. మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడు చర్చ జరగలేదని సీఎం స్పష్టీకరణ అంటూ ఒక వార్త. ఇక హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్, బారస బతకడం కానీ కేసీఆర్ నిలదొక్కుకోవడం కానీ జరగదు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ కనివిప్పు కలగలేదు, ఇంకెట్లా కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? ఒకటి కూడా రాకపోయినా కానీ కలుగుతలేదు. ఇంకా ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం. ప్రభుత్వం ప్రజల నమ్మకానికి ఎన్నికలే నిదర్శనం. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ. పకడ్బందీగా అంటే పేపర్ లీకేజెస్లా. ఇక కొత్త బడ్జెట్లో చరిత్రాత్మక నిర్ణయాలు. ఇక పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడినారు. భారత హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం, మిషన్ భగీరథ పేరిట ప్రజాధ్వనం దుర్వినియోగం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తిండ్రు. ఈ కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువు పెంపు 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళలో రేపో వెలువడనున్న ఉత్తర్వులు. ఇక పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తా ఉన్నారు. హాజరైన రేవంత్, భట్టి, తర్వాత ఉత్తమ్, శ్రీధర్ బాబు, దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పిందట. చూసుకో, దారి తప్పిందా, ఇక్కడ మధ్య తప్పిందా, ఏమైందో అర్థమైతలేదు. కొంతమంది నాయకులు వెళ్ళిపోతే నష్టమేం లేదంట. చూసినావా? ఎప్పటికప్పుడు ఇట్లా నిమిషాలలో సెకండ్లలో మారిపోతుంటాడు కాక. భారసాను గద్దెపై కూర్చోబెట్టే రోజులు త్వరలోనే వస్తుందంట. త్వరలో అంటే ఎన్ని రోజులు? మరి త్వరలో అంటే కేసీఆర్ పిటిషన్పై విచారణకు హైకోర్టు నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త. ఈమె అట్లా రాసుకొస్తుంది అనుకూలంగా. సీతారాం ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం. తొలుత ఏటా 2 లక్షల ఎకరాలకు సాగురున్నారని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నారు మంత్రి. పదోన్నతుల పండుగ, 18,942 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చిన సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక విలువల శిఖరం రామోజీ, ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి. ఎన్టీఆర్, రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత. ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు. ప్రజా చైతన్యంతో సేవలందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. భయమెరగని జీవితం, సమాజం కోసమే పోరాటం. రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి, నిన్న రామోజీరావు గారికి సంస్మరణ సభ జరిగింది. భారీగా నివాళులు అర్పించిండ్రు విజయవాడలో. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రామోజీరావు కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. రామోజీరావు కళల సౌధం ఒక ఆశయం ఏది, ఇక్కడ అమరావతి నిర్మాణం అనేటువంటిది రామోజీరావు కళ. దానికోసం 10 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్లుగా రామోజీరావు కుటుంబ సభ్యులు ప్రకటించింది నిన్న. తెలుగు భాష అంటే రామోజీరావుకు ఇనలేని అభిమానం. తెలుగు జాతి అంటే ఇనలేని ఆప్యాయత. ఆయన ఎప్పుడు తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటా ఉన్నారు. నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయనకు కళ. ఆ నగర నిర్మాణానికి 10 కోట్ల రూపాయల విరాళం. ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ అంటా ఉన్నారు. ఇక పదోన్నతుల పండుగ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాజ్యాంగ పదవిలోని స్పీకర్ ఆ విధులు నిర్వహించాలి. లేని పక్షంలో హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై భారత ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నట. సింగరేణి ప్రైవేటీకరించేందుకే తెలంగాణ బొగ్గు గనుల వేలం అని చెప్పేసి ఈయన మాట్లాడుతుండగా కేటీ రామారావు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుంది చూడరు, మళ్ళీ ఈమె ఉల్టా మాట్లాడుతుంది అన్ని. ఇగో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే ఒక వార్త. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబబే అంటుందట. సబబే ఎట్లా అవుతుంది? అట్లా నువ్వేమున్నది? రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ, అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ అంట. నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. పిటిషన్లోని అంశాలపై నేడు విచారణ. కేసీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంది బలమైన వాదనలు వినిపిస్తున్నాడు. బలమైన వాదనలు వినిపిరి. అరే ఏమవుతుంది, ఎంక్వైరీ చేస్తే ఏమవుతారు నాయన చెప్పకపోయినామని అన్నది కోర్టు. ఈమెనే ఉల్టా రాసుకొస్తుంది. ఈమె ఇట్లుంటుంది అన్నట్టు. ఈమె కథ వేరే ఉంటుంది లెక్క.
ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నెలలోనే తేల్చాల్సిందని చెప్పేసి 3 నెలల్లో తేల్చాల్సిందని చెప్పి ఒక వార్త. ఇక ఫిరాయిస్తే సీటు గల్లంతే. అనర్హత అంశంపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు, కీలకంగా మారిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలని చెప్పేసి. మరి ఏమైంది, అప్పుడేమైంది, అప్పుడు మొత్తం గుంజుకొచ్చుకొని అన్ని మొత్తం పార్టీలే కథం చేస్తాయి కదా, గద్ద తీసుకుపోయినట్టు. ఖమ్మం సీతారామం ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. నెరవేరిన కేసీఆర్ జన సంకల్పం అట. చూసుకో మరి నెరవేరిందంటే అప్పుడేం పీకిరని ఆయన, మరి అప్పుడెందుకు ఈ ట్రయల్ రన్ పెట్టలేదు, అప్పుడెందుకు మొత్తం పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. ఇవన్నీ కథలు ఉంటాయినట్లు లెక్కలు. ఇక జియో ఛార్జీలకు రెక్కలు అని చెప్పేసి 27% పెంచుతున్నట. ఇక ఇవాళ రవాణా ఉద్యోగులకు పెన్ డౌన్ అంట. 79,000కు సెన్సెక్స్, 24,000 అధిగమించిన నిఫ్టీ అని చెప్పేసి ఒక వార్త. పేపర్ లీక్ చేయించా అని చెప్పేసి బీజేపీ మిత్రపక్షమైన ఎస్బీఎఫ్పి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా ఒకటి రాసుకొచ్చింది. ఏందో కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దాం. అబ్బో, ఇప్పుడు కార్యకర్తలు గుర్తుకొచ్చింది. చూసినా ఎవరిని కలవకపోతుండే కాక, ఇప్పుడు ఎవరు పోయినా కలుస్తున్నాడు. పిల్లలు పోయినా కానీ, ఒకవేళ పిల్లలు పోయి ఇట్లా ఎత్తుకుంటాడు, ఎత్తుకుంటే పోసినా కానీ అయ్యో ఇట్లా తోడుస్తున్నట కాక. హ్యాపీ బర్త్డే చేస్తున్నట. హ్యాపీ బర్త్డే చేసేసి కేక్ తీసుకొని పోతున్నట. కేసీఆర్ తాతయ్య కోస్తున్నట్టే కోస్తున్నట. కోస్తే వాళ్ళు పోస్తున్నట. పాపం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా, ఎత్తుకోగానే ఇట్లా పోస్తున్నట. పోయినాక ఇట్లా అంటుండు, ఇట్లా అన్నా కానీ ఏం కాదు అట్లా ఏం లేదని చెప్పేసి కచ్చిత్వం తుడుచుకుంటున్నట కాక. గాడికి వచ్చింది కథ. ఇనన్నా కలిస్తే ఆ మనుషుల్ని కనీసం నీ దర్శన భాగ్యం కోసం ఇట్లా నువ్వు దేవుని కంటే ఎక్కువ మొత్తం ఫీల్ అయిపోతుంది. ఏమవుతుంది కాక, అహంకారం ఎప్పుడు కూడా మొత్తం అధపాతానికి తొక్కేస్తుంది. బరాబరా జరిగింది లెక్క. ఇప్పుడు కార్యకర్తలే నాయకులుగా తీర్చిదిద్దుతా అంటున్నాడు. దిద్దుతావు ఇక తప్పు నాదని ఇటువంటి రాతలు రాస్తుంది ఈమె. ఇక త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ అని చెప్పేసి ఒక వార్త. సింగరేణిలో జంగు సైరన్ అంట. బొగ్గు గనుల వేలంపై ప్రత్యక్ష 4 చేస్తామట. 4 వేస్తావు లొటపిసి నువ్వు. ఇప్పుడు విషయం ఏంటంటే, నువ్వు ఇప్పుడు అమ్మిందే మీరు కారణ ఆయన సంతకం పెట్టొచ్చి మీ అయ్యా ఒకసారి పెడితే సంతకం పెట్టొచ్చినట్టు లెటర్ రాసిండు కేంద్రానికి. లెటర్ రాసినాక తీసుకోపోరా అని మళ్ళీ లెటర్ రాసిండు. మళ్ళీ ఏమైంది, అది కనీసం వేలం వేయకపోతుందని చెప్పేసి మళ్ళీ లెటర్ రాసిండు. ఆ లెటర్లన్నీ ఉన్నాయి. ఇప్పుడేమో మళ్ళీ లంగకథలు పడుతున్నారని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. చూసుకోరు ఒకసారి ఎట్లుంటుందో లెక్క.